Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. పవన్ కళ్యాణ్ గారు, సార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా మన స్టేట్ని డెవలప్ చేయడానికి మీకు ఎంతో స్పేస్ ఉన్నా కూడా ఆ స్పేస్ని ఏమీ వాడుకోకుండా అసలు స్పేస్ లేని చోట మీరు స్పేస్ క్రియేట్ చేసుకున్నారు చూడండి సార్. దిస్ ఈజ్ రియల్లీ షాకింగ్ అండ్ అలామింగ్. సార్ మీరు పర్ఫామ్ చేయడానికి ఎంత స్పేస్ మీ ముందుందో తెలుసా? మన స్టేట్లో ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత రెడ్ బుక్ అని చెప్పేసి వైలెంట్ యాక్టివిటీస్ ఎంత స్థాయికి వెళ్ళాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా కాకపోయినా అప్పటికి స్వేరింగ్ అవ్వకపోయినా మీరు ఒక కీ స్టేక్ హోల్డర్ ఇన్ ద గవర్నమెంట్లో ఉంటా దాన్ని కంట్రోల్ చేసే స్పేస్ మీకున్నా మీరు ఆ స్పేస్ వాడుకోవాలి. దాని తర్వాత మన ఆంధ్రాకి టోపీ పెట్టారా అనేలాగా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఆ ప్రామిసెస్ అష్యూరెన్సెస్ ఉంటుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ని ఇంకా అకౌంటబుల్ చేసి క్లియర్గా సాలిడ్గా టాంజిబుల్గా ఏం డెలివర్ చేస్తారో అడిగే అంత స్కోప్ వైడ్ అండ్ వ్యాస్ట్గా ఉన్నా కూడా మీరు ఆ స్పేస్ని వాడుకోవాలి. తీరా మీరు నేను సిబిఎన్ గారిని చూసి నేర్చుకుంటాను అని చెప్పేసి అన్నారు. అది 5 సంవత్సరాలు నేర్చుకుంటారో లేకపోతే ఎప్పుడు దాకా నేర్చుకుంటారో దాని మీద క్లారిటీ ఇవ్వాలి. అండ్ విజయవాడ ఫ్లడ్స్ గురించి 24 hours ముందు జనాలకి ఇన్ఫర్మేషన్ చెప్పే స్కోప్ ఉన్నా కూడా ఎందుకు చెప్పలేదు, ఇంత డిజాస్టర్స్ వేలో ఎలాగా ఈ విజయవాడ ఫ్లడ్స్ని మేనేజ్ చేశారు అని మీరు ఛాలెంజ్ చేస్తా పబ్లిక్ సైడ్ మీరు వాయిస్ వినిపించే స్పేస్ ఉన్నా కూడా మీరు ఆ స్పేస్ ఎక్కడా తీసుకోలేదు. కానీ చాలా ఫాస్ట్గా ఫ్యాక్ట్ చెకింగ్ లేకుండా, ఏమాత్రం సైంటిఫిక్ బేసిస్ లేకుండా, టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసుకొని మీరు హిందువులంతా ఒక్కటిగా కావట్లేదు అని చెప్పేసి కమ్యూనల్ టెన్షన్స్ బిల్డ్ చేసే సీన్ క్రియేట్ చేసి ఏమాత్రం కూడా అక్కడ స్పేస్ తీసుకోకూడని చోట, బికాస్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ ప్రూవ్డ్ దట్ దెర్ ఇస్ అ కన్ఫర్మ్డ్ అడల్టరేషన్ దట్ హెస్ హ్యాపెండ్. సో స్పేస్ లేని చోట మీరు అనవసరంగా స్పేస్ క్రియేట్ చేసుకుంటా మీరు ఆంధ్ర డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నారా సార్? ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక కన్సర్న్ ఏంటి అంటే సిబిఎన్ గారు మైట్ హ్యావ్ కమిటెడ్ అ జెన్యూన్ ఎర్రర్ మ్యాన్. దట్స్ అ హ్యూమన్ ఎర్రర్. అపోజిషన్ని రోస్ట్ చేయడానికి హీ మైట్ హ్యావ్ మేడ్ అ పొలిటికల్ రిమార్క్ అవుట్ ఆఫ్ షియర్ ఎర్రర్. ఓకే, ఆ యానిమల్ ఫ్యాట్ అనే చోట ఆయన స్లిప్ అయి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేస్తా ప్రాబబ్లీ సార్ మీరు స్లిప్ అయి ఉంటారు. లెట్ అస్ టేక్ అన్ అదర్ అప్రోచ్ అండ్ డైల్యూట్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి సిబిఎన్ గారికి ఇంకా కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేస్తా. ఆయనతో మీరు ఆయన టీం మెంబర్గా ఇంకా సిచ్యువేషన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సింది పోయి మీరు ఉస్కో అంటే ఉస్కో అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవడం సిబిఎన్ గారికైనా ఇది ఉపయోగపడేదేనా? ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇంత రిమార్క్స్ రావడానికి మీ కాంట్రిబ్యూషన్ లేదంటారా? మీ వల్ల సిబిఎన్ గారికి వాల్యూ ఏంటి సార్? ఆంధ్ర పీపుల్కి ఆంధ్ర డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇలాంటి కమ్యూనల్ టెన్షన్స్ని బిల్డ్ చేసే ఇన్సిడెంట్స్ని మీరు ఇంకా డైల్యూట్ చేసి మైల్డ్ చేసి సాబర్ వేలో ఇంకా టెక్నికల్ అండ్ సైంటిఫిక్ బేసిస్లో మీరు ఇంకా హోల్డ్ చేసుకుంటూ వెళ్లాల్సిన సిచ్యువేషన్లో ఉన్న మీరు ఇలాగ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు ఏమంటుంది, మేము మాలాంటి వాళ్ళు రేజ్ చేసే ఒపీనియన్స్ మేమన్నీ చెత్తపుట్లో పడేసేయండి. బట్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమడిగింది? మేమేం అడిగామో అయ్యే అడుగుతా ఉంది. హౌ డిడ్ యూ గో హెడ్? సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అక్కడ కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్ ఏముంది అని చెప్పి సుప్రీంకోర్టే అడుగుతుంది. ఇప్పుడేమంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్? సార్, మై రిక్వెస్ట్ టు యూ ఇస్, యూ ఆర్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. యూ హ్యావ్ అ ఎంపథెటిక్ హార్ట్ టువర్డ్స్ పీపుల్స్ కన్సర్న్స్. దట్స్ క్లియర్లీ కమింగ్ అవుట్. ఐ నో దాట్. దో మిమ్మల్ని కలవకపోయినా నేను అందరిలానే మీడియాలో చూస్తా. ఐ కెన్ సీ దాట్ క్లియర్లీ. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇలాంటి కమ్యూనల్ టెన్షన్స్ని అగ్రవేట్ చేసేలాగా యాక్టివిటీస్ ఏమున్నా కానీ మీరు ఇంకా వాటిని సబ్సైడ్ చేసి, నిజంగా జరిగితే మాత్రం మీరు సైలెంట్గా ఉండొద్దు. ఎవరి మనోభావాలు, ఎవరి సెంటిమెంట్స్ అందరికీ రెస్పెక్ట్ చేసే సొసైటీ, ఆ కల్చర్ని మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి నిజంగా ప్రూవెన్ ఎవిడెన్స్తో సైంటిఫిక్ బేస్లో మీరు ఇష్యూస్ టేకప్ చేయండి. కానీ ఇలాంటి మాత్రం తీసుకోవచ్చు సార్. ఇన్ఫ్యాక్ట్ సిబిఎన్ గారు జెన్యూన్ ఎర్రర్ కమిట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే నిజమైతే మీరు ఇలాంటి అప్రోచ్ నెక్స్ట్ టైం తీసుకోకుండా కన్స్ట్రక్టివ్ వేలో ఆయన్ని గైడ్ చేస్తా. ఎందుకంటే ఆయనకి 190 ప్రెషర్స్ ఉంటాయి కదా. ఆయన 24 గంటలు డీటెయిల్స్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు. మీరు బిజీ పర్సనే, కానీ ఆయనతో పోల్చుకుంటే మీరు హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నారు కదా. ఆ డీటెయిల్స్లోకి వెళ్తా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో, ఆ నోట్స్లో అన్నీ వెరిఫై చేస్తామని చెప్పే పొజిషన్లో ఉన్నప్పుడు సార్ ప్లీజ్ ఎన్షూర్ దాట్ కైండ్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ యూ కాంట్రిబ్యూట్ ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే టు స్టేట్ డెవలప్మెంట్ సార్. దయచేసి ఆంధ్ర కల్చర్ అనేది డెవలప్మెంట్ ఫోకస్డ్గా ఉండేలాగే మీరు అసర్టైన్ చేయండి. దాన్ని డిస్టర్బ్ చేయకండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ.